ఫస్ట్లో వేసేసుకున్నారు జతలో. దాని తర్వాత డోర్ క్లోజ్ చేసి అక్కడ పవర్ ఆన్ చేసుకుంటారు స్విచ్. దాని తర్వాత ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ గీత ఉన్నది చూసారా, ఈ గీత దేంట్లో ఉంటే ఆ ప్రాబ్లం ఉన్నట్టు. ఇది ఈకో కాటన్, కాటన్లో మురికి తక్కువ ఉన్నటువంటి. ఇది డైలీ వాష్, ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేయాలంటే డైలీ యూజ్ చేస్తారు. ఇది వచ్చి ఉలిన్, స్వెటర్లు దుస్తులు అటువంటి. ఇది యాక్టివ్ వేర్, అందులో ఇన్నర్ వేర్ వాడతారు కదా, ట్రాక్స్, కట్ బనెల్ అటువంటి. ఇది డ్రమ్ క్లీనింగ్ పౌడర్, క్లీనింగ్ పౌడర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలంటే డ్రమ్ క్లీనింగ్ పెట్టుకుంటాం. ఎప్పుడు ఎవ్రీ 40 వాషెస్ కండి, 40 వాషర్లు ఒకసారి ఒక ప్యాకెట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి మీరు. ఇది వచ్చి స్పిన్ అండ్ డ్రై, అంటే ఓన్లీ డ్రై, వర్షంలో తడిచిపోయిన బట్టలు కానీ బయట ఉతుక్కుంటారు చూసారా, అటువంటి బట్టలు ఏమైనా ఉంటే స్పిన్లో పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ డ్రై చేస్తుంది, స్పిన్ చేసి డ్రై చేస్తుంది. ఇది రిన్స్ అండ్ స్పిన్, బయట మనం బట్టలు ఉతికేసుకుని ఒకసారి జాడించి డ్రెంచి స్పిన్ చేయాలనుకుంటే దీంట్లో పెట్టుకుంటాం. అంటే ఏం చేస్తాను, ఒకసారి నీళ్ళలో జాడించి డ్రై చేస్తుంది. ఇది వచ్చి బెడ్డింగ్, బెడ్షీట్లు కానీ కట్టింగ్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోండి ప్రాబ్లం. ఇది వచ్చి బేబీ కేర్, చిన్నపిల్లల బట్టలు కానీ. ఇది బెడ్ అండ్ బాత్, టవల్స్ ఉంటాయి కదా, బొచ్చి టవల్ అటువంటి ఏమైనా ఊళ్ళని అటువంటి వేసుకోవాలంటే దీంట్లో వేస్తాం. ఊళ్ళో వేసుకోకూడదు, ఊళ్ళో అవసరం లేదు, ఊళ్ళో వేసుకోవచ్చు. దీంట్లో బెడ్ అండ్ బాత్లో కూడా వేసుకోవచ్చు. ఇది ర్యాపిడ్, అంటే 30 minutes, అరగంటలోకి వేస్తుంది. ఫంక్షన్కి వెళ్ళి తీసేసిన మురుగు తక్కువ ఉన్నాయి అటువంటి వేసుకుని దీంట్లో పెట్టుకుంటారు, హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. ఇది స్టెయిన్ వాష్, మచ్చలు పడతాయి చూసారా డాగులు, పడ్డ 24 hours వేసుకోవాలి. ఇది శానిటైజర్, ఇప్పుడు పేషెంట్ బట్టలు కానీ హాస్పిటల్కి వెళ్ళి వస్తారు అటువంటివి యూజ్ చేయాలంటే శానిటైజర్లో పెట్టుకుంటారు. ఇది డెలికేట్, కొంచెం స్మూత్ క్లాత్లు అటువంటి డెలికేట్ క్లాత్లు అంటే డెలికేట్లో యూజ్ చేస్తారు. ఇది కాటన్, ఓన్లీ కాటన్ బట్టలు వేస్తే కాటన్లో వేసుకుంటారు. మీరు డైలీ పెట్టుకుంటారా, డైలీ పెట్టుకున్నాక స్టార్ట్ చేసుకుంటారా, ఆటోమేటిక్గా లాక్ తీసుకుంటే వాటర్ ఆటోమేటిక్ తీసుకుంటారు. దీంట్లో సర్ఫ్ వేసుకుంటే సరిపోతుంది.